నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సిపి రవిశంకరయ్య విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకే కేటాయించారు లేని పక్షంలో యాదవుల సత్తా చూపిస్తామంటూ ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్య వేదిక నాయకులు హెచ్చరిక ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉత్తర సమన్వయకర్త కెకే రాజు బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించింది తెదేపాని పశ్చిమ నియోజకవర్గం జైహో బీసీ సభలో టీడీపీ నేతలు వెల్లడించారు శ్రీ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి సత్యప్రభాకర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ శ్రీనివాసమూర్తి ఏఈఓలు రమణమూర్తి బ్రహ్మరాంబ స్వాగతం పలికారు ఈ స్వామివారి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొని తదుపరి స్వామివారి కప్పస్తంభం ఆలింగనం అనంతరం బేడా మండపమును ప్రదక్షిణ కావించి తదుపరి స్వామివారి దర్శనము అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనము అనంతరం స్వామివారి ప్రసాదాలను ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మరాంబ స్వామివారి ప్రసాదాలను అందజేశారు తదుపరి శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని శ్రీరామ పడక్షరి మరియు సంక్షిప్త రామాయణ పారాయణం హోమంలో పాల్గొన్నారు దేశంలోని ప్రతి పౌరుడు కుల మత పేద ధనిక తేడా లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన రోజు రిపబ్లిక్ డే అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు నగరంలోని పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్ లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు అయిందని తెలిపారు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుని బాధ్యతలను నియమ నిబంధనలు పాటించి అందరితో సోదరాభావంతో మెలిగి అందరి అభివృద్ధి వైపు పయనించాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్రంలోనే విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని కళలతో పాటు అనేక విశిష్టతలకు నిలయంగా ఉంటూ పర్యాటకంగా ఆర్థికంగా ఎంతో విశిష్టతను చోటు చేసుకుందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందిస్తూ ప్రగతి మార్గంలో సాగిపోతున్నామన్నారు కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున సిపి రవిశంకరయ్యర్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఇతర అధికారులు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం సాగించడం వలన మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది భారతీయ ప్రజల కొరకు ప్రజాస్వామ్య పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం కొరకు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచనా కమిటీ ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకున్నాము నేటి 75వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీ ముందు ఉంచుతున్నాను బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించింది తెదేపానా మాత్రమేనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు తోటగరువు ఎన్ని దుర్గామాంబ ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో తెదేపా జైహో బీసీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెలగపూడి మాట్లాడుతూ బీసీల కోసం రాష్ట్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం తెదేపా హయాంలోనే సాధ్యమైందన్నారు కార్యక్రమానికి భారీగా తెదేపా శ్రేణులు తరలివచ్చాయి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మి సన్యాసరావు కార్యక్రమానికి నేతృత్వం వహించారు
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, పార్లమెంటరీ పార్టీ బీసీసెల్ అధికార ప్రతినిధి బలగా సుధాకర్, ఎస్సీసెల్ అధ్యక్షులు బుడుమూరి గోవిందు, పట్టాభిరామ్, కార్పొరేటర్లు రామలక్ష్మి, మంగవేణి, వార్డు అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారాయణ లోకేష్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ సంస్థల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు. ఈ 5 సంవత్సరంలో మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 36,000. ఒకరుంటే, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 9,000, సంవత్సరానికి 36,000 అయింది. అదే 5 సంవత్సరాలకి 1,80,000 అయింది. ఇవన్నీ కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బడుగు సంక్షేమ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 29వ వార్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావి దుర్గా గణపతి ప్రసన్నాంజనేయ ఆటో స్టాండ్ రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు మదర్ థెరెసా విగ్రహాలకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మన్యాల మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈ గణతంత్ర దినోత్సవం అని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణకే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నపిల్లలకు మిఠాయిలు, పుస్తకాలు, వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో బొండాడ వెంకటరావు, కట్టా శ్రీను, సారెపల్లి వెంకు, కిలాని వెంకటేష్, కొల్లిమల్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26 రిపబ్లిక్ కూడా మనం అందరం పిలుచుకొని గౌరవించుకునే రోజు. ఈరోజు ఈ భారతదేశం యొక్క దశ మారిన రోజు. ఈ భారతదేశానికి రాజ్యాంగం అమలైన దినోత్సవం సందర్భంగా ఈ జనవరి 26ని మనం వేడుకలుగా చేసుకుంటాము. ఈ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశంలో అందరూ ఇంత స్వేచ్ఛ సమానత్వంతో అందరూ బతుకుతున్నామంటే అందరికీ స్వేచ్ఛగా ఆలోచించే శక్తి వచ్చిందంటే అది రాజ్యాంగం రచించడం వల్ల జరుగుతుందంటే ప్రతి పేదవాడికి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి కూడా మనం తలెత్తుకొని ఈ సమాజంలో బ్రతుకుతున్నాం అంటే రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ఈరోజు ఈ 26వ తేదీ అంటే జనవరి 26 అంటే ఓ చరిత్ర, ఓ మహోన్నత దినం, ఓ పండుగ ఈరోజు అందరికీ. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు జై హో బీసీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం అధినేత శ్రీభరత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది తెలియజేస్తూ ఇప్పటి వైసీపీ పార్టీ అత్యధిక శాతం బీసీల ఓట్లతోనే గెలుపొందింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సముచిత హోదా ఇవ్వలేదన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసి బీసీలకు ఉపాధి అవకాశాలు అభివృద్ధి లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. అదేవిధంగా జైహో బీసీ సభకు హాజరైన 25 బీసీల సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, కమిటీలకు సాలువాతో గణబాబు సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, రంగనాయకులు, 91 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 89, 90, 91, 92 వార్డుల అధ్యక్షులు, బీసీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసరాన్ని తీసుకొని పిల్లలు చదివించాలనో మరొకటి ఈ రకంగా ఆలోచన చేసేవారు. దానికి విదేశీ విద్య కూడా, విదేశీకి వెళ్ళి చదవాలంటే ఖర్చుతో కూడుకున్నది. అంటే మెరిట్ ఉండేటువంటి స్టూడెంట్ ఉండి ఆదాయం లేక బయటికి వెళ్ళి ఆ చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆలోచన చేసి విదేశీ విద్యకి పంపించడం అనేటువంటి జరిగింది. ఈరోజు అటకెక్కిపోయింది ఆ కార్యక్రమం. ఎందుకు చదువు అంటున్నానంటే చదువుకుంటే ఆటోమేటిక్గా సంపాదన పరులవుతాయి. ఇందాక భరత్ గారు చెప్పినట్టు కోటీశ్వరులు అవ్వాలనేటువంటి ఆలోచన ఉండడం వేరు, చదువుకొని విజ్ఞానవంతులైతే చక్కటి ఉద్యోగ అవకాశాలు కలిగితే ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా మన రాష్ట్రంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేటట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది
తెలుగుదేశం పార్టీ ధ్యేయం, అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు చూస్తే విజన్ 2020 అంటే 1999లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. అందరూ ఎద్దేవీ చేశారు, ఏంటి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిపోతారా అని. అంటే ఒక 5 ఏళ్లకి కాల పరిమితితో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా మన ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉండాలంటే భవిష్యత్తుకి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఏంటంటే ఇందాక రంగయ్య గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల పేర్లు, కొంత పేర్లు మీకు చెప్పారు. అప్ప నరసింహ గారు ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఆయన అబ్బాయి గణబాబు గారు చేశారు. ఇప్పుడు ఆయన అబ్బాయి మౌర్య కూడా వచ్చి ఎంత బాగా మాట్లాడడం మీ అందరు విన్నారు. ఎప్పుడైతే ఒక కుటుంబం చైతన్యం అవుతుందో తర్వాత మనోడిగా నేను ఇక్కడ నాకు అవకాశం వచ్చింది, ఇక్కడ మౌర్య కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక్కడ మన జిల్లాకి ఉన్నది ఆయన పేరు వైవి సుబ్బారెడ్డి, ఇట్లా ప్రతి జిల్లాకి తీసుకుని వచ్చి వారి ఆ కులం ప్రాతిపదికన ఇక్కడ ఉందో లేదో అనేది ఆయనకు అనవసరం. కానీ మా కులం వాడే ఇక్కడ ఉండాలి, వాడే పెట్టున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మినిస్టర్ లేదు, కలెక్టర్ లేదు, ఏది లేదు, మా కులం పెద్దే మాకు ముఖ్యం, మీరందరూ వాళ్ళకే సరం కొట్టాలని చెప్పేసి ఏదైతే ఒక ద్వంద్వ వైఖరి తీసుకొచ్చారో అది మన జిల్లా నుండి పోవాలి, అది మన రాష్ట్రం నుండి కూడా పోవాలి. శ్రీ 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 పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల పరస మహోత్సవం 37వ వార్డు ఏవియన్ కాలేజ్ దరి రెల్లివీధి ప్రాంతంలో ఘనంగా జరిగింది. ఈ పరస మహోత్సవానికి ముఖ్య అతిథిగా 37వ వార్డు వైసీపీ కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చెన్నా జానకిరామ్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవేల్పుగా, కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తి శ్రద్ధలతో తామంతా పూజిస్తామన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ పరస కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరొక ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రపర్తి శ్రీనివాస్ ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరస పండుగ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, పూర్తి ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ మా యొక్క ప్రజలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 2000 సంవత్సర దినోత్సవం రోజున మా దిగువరలీది పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే గత 36 సంవత్సరాల నుంచి ఇదే రిపబ్లిక్ రోజున మాకు శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల పరసా కార్యక్రమం జరుగుతుంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు. ఈరోజు అంటే పక్కనుండే ఉత్తరాంధ్రలో ఉండే ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం ఇంకా ఘనంగా ఈ యొక్క జాతరలో తప్పెడుగుళ్ళు కానీ, వేషాలు కానీ, స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రతీది చాలా రంగుల రాట్నాలు కానీ, ప్రతీది చాలా చక్కగా, అంటే ఎక్కడా లేని విధంగా నిర్వహిస్తుంటాం మేము ఇక్కడ. అదే పండుగ ఈరోజు కూడా ప్రతి సంవత్సరం జరిగినట్టే. ఈరోజు గత నెల కిందట చూశారు మీరు, 3 సంవత్సరాలకి ఒకసారి మేము చేసుకునే శ్రీ పోలమాంబ దుర్గమాంబ మహోత్సవాల పండుగలు మీరే చూశారు. మా దిగురులీది పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘంలోనే ప్రతి సంవత్సరం కూడా ఈ రిపబ్లిక్ డే నాన ఈ పరస నిర్వహించడం జరుగుతుంది. మా పూర్వీకుల దగ్గర నుంచి ఇలా జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని మేము కూడా చేస్తున్నాం. అలా గతం కూడా మా భవిష్యత్తులో కూడా మా పిల్లలు కూడా ఈ రకంగా నడిపిస్తారని కోరుకుంటూ ఆ అమ్మవారు చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన 1 టౌన్ ఏరియాకి సంబంధించి ఓల్డ్ టౌన్ అనమాట. విశాఖ నగరానికి గుర్తుండేటటువంటి పూర్ణ మార్కెట్ కానీ, ఓల్డ్ టౌన్ కానీ, అలాగే అత్యంత విద్యావంతులు చదువుకున్నటువంటి ఏవిఎన్ కాలేజ్ కానీ, ఈ ప్రాంతానికి చెందినటువంటిది. మనం ఈ ఏవిఎన్ కాలేజీకి ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ పోలమాంబ అమ్మవారి పరస మహోత్సవాలు ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నారు. సుమారుగా 30 ఏళ్ళగా 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇప్పుడు 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం. ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు, అనేక మంది అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందినటువంటి వారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకి పాత్రలవుతూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అనేక సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి ఉత్సవం. విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహానీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. సువిశాల భారతావనిలో సగటు భారతీయుడు స్వేచ్ఛగా ధైర్యంగా జీవించేందుకు మన భారత రాజ్యాంగం ఎన్నో హక్కులతో పాటు విధుల బాధ్యతల గురించి కూడా ప్రస్తావించి కుల మత ధనిక పేద వర్ణ భేదాలు లేని సమాజ నిర్మాణానికి ఎన్నో అవకాశాలు కల్పించిందని అన్నారు. అంతటి మహోన్నతమైన విలువలు కలిగిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 74 సంవత్సరాలు అయిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విలువలను 100% పాటిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందిస్తూ జనరంజకమైన పాలనను అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలిసిందే గణతంత్ర దినోత్సవం ఒక విశిష్టత, గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత. మనందరం కూడా ఈరోజు గణతంత్రాన్ని జరుపుకోవడం, మన రాజ్యాంగాన్ని పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కూడా ఈ దేశంలో నివసించే ప్రజలు జీవించి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి, ప్రజాస్వామ్యాన్ని ఐక్యత ప్రపంచాన్ని ముఖ్యంగా ఈరోజు దురదృష్టవశాత్తు ఈ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ మధ్యకాలంలో కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం అంటే అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాల యొక్క సమాహారం, ఒక పూర్ణ కొమ్మల్లో సమైక్యత. ఈ ప్రపంచానికే భారతదేశం యొక్క ఐక్యత, భారతదేశంలో సాంప్రదాయాలు, భారతదేశంలో మత సామరస్యం ఇవన్నీ కూడా ఆదర్శం. వాటిని మనం మరింతగా పటిష్టపరిచి మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ దేశమైనా సరే మనం ఏం సాధించామని చర్చించుకోవాలి. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా లీగల్ సెల్ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కొడతాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 35వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించామంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని కొనియాడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జి ఈశ్వరరావు రాజు, ఎస్ శ్రీహరి, శ్రీ గాయత్రి దేవి ట్రస్ట్ సభ్యులు కె హరిత, స్వాతి, మంగ తదితరులు పాల్గొన్నారు. గడిచిన ఈ 75 సంవత్సరాల్లో భారతదేశానికి దశను దిశను నిర్దేశించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశ నిర్మాణంలో ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకొని ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా భారతదేశ అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడిన పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో ఎంతవరకు భారతదేశం వెనుకబడిపోయిందో మనందరూ చూస్తున్నాం. నిత్యావసర ధరలు, అలాగే భారతదేశం అన్నపూర్ణ దేశంగా పిలువబడుతున్న భారతదేశంలో యావత్ భారతదేశంలో ప్రతి రైతు కూడా ఢిల్లీని కేంద్రంగా పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన దరిద్రమైన పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో మనం చూసాం. అలాగే గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్లో 400 రూపాయలు ఉంటే ఈరోజు 1100 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర మనం చూస్తున్నాం. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి, పేదవాడికి కూడా అందుబాటులో అందకుండా ఉన్నవి ఈ 10 సంవత్సరాల్లో. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి విషయంకి వస్తే గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగోగతి పాలైపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ షర్మిలమ్మ గారు రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం పెద్దగదిలి ప్రాంతంలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం అధ్యక్షుడు
కోలా బంగారయ్య గౌరవ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, కార్యదర్శి చెల్లారాజు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా వారంతా కలిసి కేకును కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పేదలకు వస్త్రదానం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. తనపై ఎంతో అభిమానం చూపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విశాఖ ప్రజలకు అందరికీ మేయర్ దంపతులుగా తెలియజేస్తా ఉన్నాం. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రానికి రావడానికి చాలామంది సమరయోధులు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాట ఫలితము మనం భారతదేశంలో మనకు స్వతంత్రం రావాలి, అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలని ఎంతోమంది సమరయోధులు పోరాడారు. దాని ఫలితమే ఈవేళ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలలు కనేటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ ఫలాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుతూ ఉన్నాయి. మరి ఇంకో విషయం ఏంటంటే మరి ఈవేళ నా జన్మదినం కూడా జనవరి 26 రావడం చాలా ఆనందంగా భావిస్తూ మరి ఉదయం నుంచి కూడా ఈవేళ ప్రజలందరూ కూడా మరి విశేష చెప్పడానికి వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మా పెద్దగదుల గ్రామ సంఘం సభ్యులందరూ కూడా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో వాళ్ళు స్వయంగా అన్నదానం, వస్త్రదానం గ్రామ పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఉపయోగించుకుంటున్నారే తప్ప తమకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్య వేదిక విశాఖలో అభిప్రాయపడింది. అత్యధిక జనాభా కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు కాకుండా ఇతర కులస్తులకు సీట్లు కేటాయించడం అన్యాయమని యాదవ కుల సంఘాల ఆవేదన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. గత 4.5 ఏళ్లుగా వైకాపా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా విధులు నిర్వహించిన అక్రమాడి విజయ నిర్మలను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఇప్పుడు ఆ సీటును వేరే కులస్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతుందని యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండిబోయిన బాబ్జీ ఆవేదన వెల్లబుచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే యాదవులకు సీటు కేటాయిస్తుందో వారిని పార్టీతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామని వెల్లడించారు. యాదవులకు సీట్లు కేటాయించకపోతే రానున్న ఎన్నికల్లో యాదవులు సత్తా చూపిస్తామని హెచ్చరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో మరి ఇంతవరకు ఒకప్పుడు యాదవులకు పిలిపించిన మరి ఎన్టీ రామారావు గారు మరి మాకు అతను పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు వరకు యాదవులకి పల్లా సింహాచలం గారు కానీ, పిండింటి వరలక్ష్మి గారు కానీ, వాసుదేవరావు గారు వీళ్ళందరికంటే ముందు ఆయన కానీ, రాజాన్ రమణి కానీ వీళ్ళందరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. ఆ సీట్లు మేము ఇప్పుడు దాకా గెలుచుకుంటూ వచ్చాం. ఇది గమనించండి రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా యాదవులకి కేటాయించిన సీట్లు మేము గెలిపించుకుంటూ వచ్చాం. మరి ఈరోజు మరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామం ఈరోజు యాదవులు జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. 75,000 మంది సుమారుగా యాదవులు ఉంటే మరి ఆ సీట్లు ఎందుకు మరి 2%, 3% ఉన్న కులాలకి కేటాయిస్తున్నారో ఇది మరి దీన్ని అన్యాయం అంటారా, లేకపోతే దీన్ని ఏమని చర్చించుకోవాలి? మరి ఇస్తున్న వాళ్ళు అసలు ఆలోచన ఏంటనేది కూడా మేమైతే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడూ మాకు సీటు ఇవ్వడం జరుగుతుంది. ఏ పార్టీ అయినా ఇచ్చిన తర్వాత మాకే కొంతమంది ఇదైపోయి ప్యాకేజ్ స్టార్లు స్టార్ట్ అయ్యారు. దానివల్ల ప్యాకేజ్ స్టార్లు ఉండడం వల్ల మా తూర్పు నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ స్టార్ల వల్ల కొంత మేము ఇబ్బంది పడడం వాస్తవమే. ఈసారి తూర్పు నియోజకవర్గంలో మా సీటు కేటాయిస్తే మేమందరం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి గెలిపించి చట్టసభలకు పంపించే ధైర్యం మాకుంది. గోపాలపట్నం జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో కొలువైన శ్రీ పరదేశమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ గౌరీ సేవా సంఘం మరియు శ్రీకృష్ణదేవరాయల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం, అమ్మవారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం,
ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు ప్రగాఢంగా అమ్మవారిని నమ్ముతారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, చీర, రవిక అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బొడ్డేటి తాతబాబు, శ్రీ కృష్ణదేవరాయల సంఘం అధ్యక్షులు నార్పిన అప్పలరాజు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈ కొత్తపల్లి గ్రామ దేవత అయిన శ్రీ పద్మేశ్వర అమ్మవారు జనవరి 26 తారీఖు పరస మహోత్సవం, ఏప్రిల్ మేలో పండగ మహోత్సవం చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అమ్మవారి భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ పండగ అయినా పరస మహోత్సవం అయినా శ్రీ గౌరీ సేవా సంఘం మరియు శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు దర్శనం ఉంటాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారి తాలూకు తీర్థ మహోత్సవం జరుపుకోవడం నిర్ణయానికి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీ గౌరీ సేవా సంఘం, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం వారి ఇద్దరు కలిపి ఏకీకృతులై చాలా చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి తాలూకు పరిస్థితులు చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. దానికి గ్రామంలో ఉన్నటువంటి అన్ని మద్దతులు పురస్తులు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకారం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేటికి మేము పుట్టి 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది కూడా అలా జరుగుతుంది. దానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు ముస్లిం తాడ్చెట్లపాలెంలో 2,50,00,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో పార్కు అభివృద్ధి పనులకు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, 44వ వార్డు నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో 44వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ వార్డుకి సంబంధించి ముస్లిం తాడ్చెట్లపాలెం రోడ్స్, కల్వర్ట్స్, డ్రైన్స్, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి 2,01,50,000 రూపాయలతో 2,01,50,000 రూపాయల నిధులకు సంబంధించి సుమారు 11 వర్క్స్కి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు జగన్నాథం గారికి, అబీద్ గారికి, 44వ వార్డుకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నం చరిత్రలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు ఏ విధంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, వీధి లైట్లు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, సబ్ స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, స్కూల్స్ కానీ ఏ విధంగా 100,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశాం మనందరికీ కూడా తెలిసిందే. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమాన్ని చేసి ఈరోజు పేద కుటుంబాలలో వెలుగులు నింపి పేదరికాలను నిర్మూలించే దిశగా అడుగులు వేసే సత్ఫలితాలు సాధించాము. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పోర్ట్ స్టేడియంలో గొప్ప దేశభక్తి రీతిలో జరుపుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విపిఏ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగమూతు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిఐఎస్ఎఫ్ విపిఏ గార్డ్ ఆఫ్ హానర్ అందించి గౌరవ వందనాన్ని స్వీకరించి సిఐఎస్ఎఫ్ పరేడ్ను పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, సిపిఐ రవిశంకరయ్య.
విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకే కేటాయించారు. లేని పక్షంలో యాదవుల సత్తా చూపిస్తామంటూ ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్చరిక. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉత్తర సమన్వయకర్త కెకే రాజు. బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించింది తెదేపాని. పశ్చిమ నియోజకవర్గం జైహో బీసీ సభలో టీడీపీ నేతలు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.